భరద్వాజ్ గారు, తెలంగాణ పోలీసులకి మూవీ ఇండస్ట్రీకి ఐబొమ్మ వార్నింగ్. నిన్న మనం చూసాము, పెద్ద పైరసీ మార్కెట్లో సంబంధించి చాలా మందిని అరెస్ట్ చేసామని మాట్లాడారు. అవును, ఇది ఐబొమ్మ ఇంత పెద్ద సవాల్ చేయడానికి అంటే కెమెరా ప్రింట్లు పెట్టుకునే వాళ్ళని అరెస్ట్ చేసి ఏదో పైరసీని అరికట్టేసామని చెప్పి జబ్బలు చరుచుకోకండి అని కూడా చెప్పారు వీళ్ళు. చెప్పి వీళ్ళు ఒరిజినల్ ప్రింట్స్ పెడుతున్నారు. ఆ ఒరిజినల్ ప్రింట్స్ డౌన్లోడ్ చేసి చాలా చోట్ల సర్క్యులేట్ అయిపోతున్నాయి. మనం ఆ మధ్య చూసాం, అంటే గేమ్ చేంజర్ సినిమా, ఆ తర్వాత వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా, ఈ రెండు కూడా ఒరిజినల్ ప్రింట్స్ బస్సుల్లో వేసారు అని చెప్పి సంక్రాంతికి వెళ్తున్నటువంటి బస్సుల్లో ఈ సినిమాలు ప్లే చేశారు అనే వార్తలు విన్నాం మనం. ఒరిజినల్ ప్రింట్సే బయటకు వస్తున్నాయి అన్ని సినిమాలు. ఓజీ కూడా ఒరిజినల్ ప్రింటే చూసేస్తున్నారు జనాలు. ఇదివరకు రోజుల్లో సీడీలు అమ్మేవాళ్ళు, అవి కూడా కెమెరా ప్రింట్లే. కెమెరా నుంచి స్క్రీన్ షూట్ చేసి అమ్మేవారు. నిన్న వీళ్ళు పట్టుకున్నది కూడా వాళ్ళనే. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నది. అలాగే వీళ్ళు ఒక సినిమా థియేటర్లో షూట్ చేస్తున్నటువంటి వాళ్ళని పట్టుకున్నారు. వీళ్ళు కాదు అసలు, వీళ్ళు చేస్తున్నది కూడా క్రైమే, కానీ వీళ్ళకంటే బిగ్ నెట్వర్క్ నడుస్తోంది. ఇది చిన్న చిన్నవి, కానీ ఇంతకంటే బిగ్ రేంజ్లో చేస్తున్నారు వాళ్ళు ఐబొమ్మ వాళ్ళు. అంటే వీళ్ళు ఈ దేశంలో లేరు, కానీ కంటెంట్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఎలా పెడుతోంది, ఎక్కడి నుంచి పెడుతోంది, అంత క్వాలిటీ ప్రింట్ ఎలా పెడుతోంది, మీకు సౌండ్ కానివ్వండి, ఏది కూడా ఏ రకమైనటువంటి ఇది ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ చేశారు వీళ్ళని, ఇండస్ట్రీని. అవును, మొన్న నిన్న పోలీసులు మాట్లాడుతూ ఐబొమ్మ ఓనర్ని అరెస్ట్ చేస్తామని ఇది మాట్లాడారంట. అవును, ఐబొమ్మ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి తీసుకుంటామని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత దీనికి కౌంటర్గా వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. ఆ లెటర్లో చాలా క్వశ్చన్స్ వాళ్ళు రైజ్ చేశారు. ఆ క్వశ్చన్స్లో ప్రధానమైనది ఏంటంటే, సినిమా అనేది కన్జ్యూమర్ ఫ్రెండ్లీగా లేకుండా చేస్తున్నారు మీరు సినిమాని మీరు ఎందుకు రేట్లు పెంచమని అడుగుతున్నారు వెళ్ళి జనాలని, అంటే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి టిక్కెట్ల రేట్లు పెంచమని ఎందుకు అడుగుతున్నారు, మీరు అనవసరంగా కాస్ట్ పెంచుతున్నారు సినిమాకి, హీరోలకు విపరీతమైన రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు, హీరోయిన్లకు విపరీతమైన రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు, విదేశాల్లో షూట్లు అనవసరంగా పెడుతున్నారు, అలాగే అనవసరమైనటువంటి ఎలివేషన్స్ వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టేసి ఆ ఖర్చు పట్టుకొచ్చేసి మీరు ఇక్కడ వీళ్ళ మీద రుద్దేటువంటి, ఇక్కడ కన్జ్యూమర్ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా మీరు మిడిల్ క్లాస్ని టార్గెట్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ని మాత్రమే కాదు, ఫ్యాన్స్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళని కోసుకు తినేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మీరు చేస్తోంది దోపిడీ. ఈ దోపిడీకి బలైపోతున్నటువంటి ప్రజల్ని కాపాడటం కోసం మేము ఆ కంటెంట్ని అలా రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి మాకు భారతదేశంలో ఉన్నటువంటి మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, అంతకంటే దిగువ తరగతుల వాళ్ళందరి సపోర్టు ఉంది. 3 అంతుల భారతదేశం మా వెనకాల ఉంది అనే మాట ఉంది దానిలో. అలాగే మీరు మా మీద సీరియస్గా దాడి చేస్తే ఏ ఐపీఎల్ నుంచి ఏ ఫోన్ నెంబర్ల నుంచి మా కంటెంట్ చూస్తున్నారో మా కస్టమర్ డేటా మొత్తం మా దగ్గర ఉంది. 5 కోట్ల మంది 5 కోట్ల నెంబర్లు ఉన్నాయి మా దగ్గర. ఈ కన్జ్యూమర్ డేటా అంతా మేము రోడ్డు మీద పెడతాం పేర్లతో సహా. అంటే దీనిలో ఎవరెవరైతే ఇప్పుడు చట్టాన్ని, న్యాయాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళల్లో కూడా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, లేకపోతే సైబర్ నుంచి, ఇండస్ట్రీ పెద్దలు కూడా చాలామంది మా కంటెంటే చూస్తున్నారు అనేది వాళ్ళ గొడవ. అంటే చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళు సినిమా రిలీజ్ అవగానే వెళ్ళిపోయి సినిమా చూడకుండా ఈ పైరసీ సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నారు అనే మాట ఇంతకుముందు మాట్లాడారు వాళ్ళు. ఇంతకుముందు కూడా ఈ ఛాలెంజ్ విసిరారు ఐబొమ్మ నుంచి. అయితే ఇప్పుడు ఈ ఐబొమ్మ కాకుండా ఈ విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి ఇతర కంటెంట్, అంటే ఇతర వెబ్సైట్లకు సంబంధించిన వాళ్ళు ఈ లెటర్ రాస్తున్నట్టుగా రిలీజ్ చేశారు. ఇది ఇక్కడ ఐబొమ్మను కూడా ప్రస్తావించారు. మీరు ఐబొమ్మను కంట్రోల్లోకి తీసుకోగలిగితే తీసుకోండి, కానీ ఐబొమ్మతో ఆగదు ఇది. మేము విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులం, మేము భారతీయ ప్రజలకి ఉచితంగా కంటెంట్ అందించడానికి మా సాయశక్తులా ప్రయత్నం చేస్తాం. ఎప్పటి వరకు వాళ్ళు కన్జ్యూమ్ చేసేటువంటి లెవెల్లో ధరలు
మీరు తగ్గించే వరకు వాళ్ళు హాయిగా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే పరిస్థితి. సినిమా థియేటర్ కూడా ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండటం లేదు. సినిమా థియేటర్లు కూడా ఆడియన్స్కి చాలా ఇబ్బందికరంగా తయారవుతున్నాయి. ప్రైస్ హైక్, టిక్కెట్ల రేట్లు మాత్రమే కాదు, ఇక్కడ స్నాక్స్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి, సింగిల్ స్క్రీన్స్ తరిగిపోతున్నాయి, మల్టీప్లెక్స్లు పెరిగిపోతున్నాయి. సినిమా థియేటర్కి వెళ్ళటానికి జనాలు భయపడే పరిస్థితి ఉన్నప్పుడు మా ద్వారా సినిమాని చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని చంపేస్తామంటున్నారు. మీరు చంపేస్తే మీ ఉద్దేశం ఏమిటి? ఈ ప్రజలందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి బలి పెడదామని చూస్తున్నారు. మీరు ఎవరికి బలి పెడతారు? ఈ ప్రొడక్షన్ హౌస్లకి బలి పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని దోచి హీరోలకు పెడతారు. అంటే హీరోల కోసం జనాలందరినీ చంపేస్తారా మీరు అని చెప్పి ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రకటన ఒకటి ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వటం ద్వారా పబ్లిక్ నుంచి తమకు సింపతి ఉంది అనే దాంతోపాటు చాలామంది మా కన్జ్యూమర్ డేటాబేస్ ఉంది మా దగ్గర. ఈ డేటాబేస్లో ఇంపార్టెంట్ బ్యాచ్ మొత్తాన్ని మేము రివీల్ చేస్తాం. పబ్లిక్ డొమైన్లో రివీల్ చేస్తే మీ జాతకాలు బయటకు వస్తాయి. డబ్బులు ఖర్చు పెట్టగలిగి ఉండి థియేటర్కి వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు కూడా సినిమా థియేటర్కి వెళ్ళటం లేదు, మా మీదే ఆశ్రయం పొందుతున్నారు. కాబట్టి వాళ్ళ జాబితాలు బయట పెడతాం అని ఒక బెదిరింపు లేఖ అయితే వచ్చింది. ఇది ఐబొమ్మ వాళ్ళే రిలీజ్ చేసి ఉండొచ్చు. ఐబొమ్మ మీద కూడా ఒక డైలాగ్ ఉంది దానిలో. ఉన్నప్పటికీ అది దాని నిర్వాహకులే. అంటే అది ఒక్కటి కాదు, ఇలా ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. ఇప్పుడు ఒక దేశంలో నుంచి అప్లోడ్ అయింది కాబట్టి అక్కడ దాడి చేస్తారు వీళ్ళు. ఇమ్మీడియట్గా ఇంకెక్కడి నుంచో ఓపెన్ అవుతుంది అది. మనం ఆ మధ్యకాలంలో అశ్లీలమైనటువంటి వెబ్సైట్లన్నీ క్లోజ్ చేస్తానని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. చెప్పిన తర్వాత క్లోజ్ అయినాయి కానీ ఇంకో విండోలోంచి ఓపెన్ అయినాయి. ఇదే కంటెంట్, సేమ్ కంటెంట్ ఇంకో విండో, ఆ విండోని క్లోజ్ చేస్తే ఇంకో విండో. ఇలా వీళ్ళు వాళ్ళ కస్టమర్ బేస్ని పట్టుకొని వాళ్ళకి మేము ఇక్కడ అవైలబుల్గా ఉన్నాం అనేటువంటి సమాచారాన్ని పంపిస్తూ తిరిగి వాళ్ళని డ్రైవ్ చేసుకుంటున్నారు వాళ్ళ వైపు. అదే వీళ్ళు చేస్తున్నారు. దాదాపుగా అదే నెట్వర్క్ ఇక్కడ నడుస్తోంది. అందుకని ఇది అంత ఈజీ వ్యవహారం కాదు ట్యాకిల్ చేయడానికి. వాళ్ళన్నట్టుగానే నిన్న ఇక్కడ సైబరాబాద్ పోలీసులు పట్టుకుని మీడియా ముందు హాజరుపరిచినటువంటి బ్యాచ్ వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పినట్టుగా కెమెరా ప్రింట్ల వ్యవహారమే. దాంతో ప్రమాదం లేదు. అంటే ఈ కెమెరా ప్రింట్ల గురించి ఆ రోజుల్లో రాజమౌళి మాట్లాడుతూ మనం థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు తీస్తే వీళ్ళందరూ చచ్చిపోతారన్నాడు. కానీ ఈ ప్రింట్లతో అది సాధ్యం కాదు. ఒరిజినల్ ప్రింట్లు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఒరిజినల్ ప్రింట్లు, పైగా ఈ విదేశీ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ అవుతున్నటువంటి క్వాలిటీ ప్రింట్లతో మీరు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పటికీ వీళ్ళు దాన్ని ఒక హోమ్ థియేటర్లో పెట్టి చూపించేస్తున్నారు జనాలకి. చూపిస్తే చేయగలిగింది ఏం లేదు. ఎవరు థియేటర్కి వెళ్ళట్లేదు. ఎవరికి వాళ్ళు ల్యాప్టాప్లో లేకపోతే ఇవి పెట్టేసుకుని ఏవో ఒకటి పెట్టేసుకుని ఫోన్లు పెట్టేసుకుని హ్యాపీగా చెవుల్లో అవి పెట్టేసుకుని చూసేస్తున్నారు సినిమాని. చాలా జర్నీస్లో మనం చూస్తున్నాం. చాలామంది జర్నీ చేస్తూ అక్కడ థియేటర్లో రిలీజ్ అయిన సినిమా వీళ్ళు ట్రైన్లో కూర్చొని చూసేస్తున్నారు. ఇలా కన్జ్యూమర్ బేస్గా వెళ్ళిపోతున్నాం మేము. మాకు వీళ్ళందరి మద్దతు ఉంది. మీరే థియేటర్ల నుంచి ఆడియన్స్ని గెంటేశారు. మీరు గెంటేసిన ప్రేక్షకుల్ని మేము మా కస్టమర్లుగా మార్చుకున్నాం. మేము వాళ్ళ కోసం ఉచితంగా సరఫరా చేస్తున్నాం. కాబట్టి మేము గొప్పోళ్ళమా మీరు గొప్పోళ్ళ అని ఇప్పుడు వాళ్ళు జనం తరఫున పోరాడుతున్నటువంటి విప్లవకారుల్లాగా ఈ ప్రకటన ఉంది. దీనికి కేవలం డిపార్ట్మెంటో లేకపోతే ప్రభుత్వమో సమాధానం చెప్పడంతో పాటు ఇండస్ట్రీ కూడా ఆత్మవిమర్శ చేసుకుని మాట్లాడాల్సినటువంటి పద్ధతిలో ఉంది ఆ లెటర్. ఏదో మేము చేస్తాం మీరేం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా లేదు. అది ఒక ఛాలెంజ్ విసిరింది. నిజమే కదా అనిపిస్తుంది చదివినోడికి. నిజమే కదా, థియేటర్లో మనం థియేటర్కి వెళ్ళగలిగే పరిస్థితుల్లో ఉన్నాయా థియేటర్లో అని జనాలు అంతర్మథనంలో పడిపోతున్నారు ఆ లెటర్ చదివి. కాబట్టి ప్రమాదకరమైన పరిస్థితి. అంటే వాళ్ళు ఒక సీరియస్ డిస్కషన్ని జనాల్లో ఓపెన్ చేశారు. దీనికి ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.